బీజేవైఎం ఆధ్వర్యంలో అటు రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ ఫోటోలకు కూడా ఒకవైపు మూసీ నదితో వాళ్ళు అభిషేకం చేశారు. ఎందుకు అసలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అని ఒకసారి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుని ఒకసారి అడిగి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మీరేమో ఒకవైపు అభిషేకం చేస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టు ప్రతి సభలో రేవంత్ రెడ్డి మేము 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాము రైతులకు, ఒకవైపు పంట వాటికి సంబంధించి రైతు రుణమాఫీ అన్నీ చేశామని చెప్తున్నాడు. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి హామీలు యువ వికాసం అనే పేరు పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏడైతే సభ పెట్టి చెప్పిండో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండో, ఇచ్చినటువంటి ఉద్యోగాలకు అక్కడ వారిని ఎవరినైతే డ్యూటీలకు తీసుకున్నటువంటి ఉద్యోగులకు ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉన్నది. ఇచ్చినామని చెప్పేసి పేపర్ ప్రకటనలు చేసుకోవడమే తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలను కూడా ఎక్కడ కూడా నిరుద్యోగులను కూడా సంతోషపరిచినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. నువ్వు ఇచ్చినా అని చెప్పేసి అక్కడ చెప్పించుకొని నీ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలతోని పాలాభిషేకాలు చేయించుకోవడము, పొగిడిపించుకోవడం కాదు. ఏదైతే తెలంగాణ నిజంగా నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి వ్యక్తులందరూ కూడా మూసి నీళ్ళతో నీకు అభిషేకం చేశారని చెప్పేసి ఈరోజు యువమోర్చా సర్టిఫికేట్లు వాళ్ళకి సంబంధించిన ఆర్డర్ కాపీస్ అవన్నీ ఇస్తున్నారు కదా ప్రతి నెలకు ఒకసారి. ఎక్కడ ఇస్తున్నారు అంటే నెలకు వాళ్ళు గడుపుతున్నారు. కాలాన్ని గడపడానికి మాత్రమే ఈ యొక్క ప్రయత్నాలు. ఈరోజు సంవత్సర కాలం గడిచింది కాబట్టి ఏదో ఒక కార్యక్రమాన్ని మీదేసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప నిజంగా ఇవ్వాలనే సంకల్పం ఉంటే, నిజంగానే నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఒక సంకల్పం కనుక ఉన్నట్లయితే అందరినీ కూర్చోబెట్టి అందరికీ ఒకేసారి ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చి అందరికి కూడా ఒకటేసారి రిక్రూట్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు పరిమితం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, చాలా మందికి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, నిరుద్యోగులకు తెలుసు, ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడ కూడా నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు. సభ పెట్టినాం కాబట్టి ఆ సభలో ఏదో ఒక హామీని మేము ఇచ్చినామని చెప్పేసి ప్రజలకు తెలియజేయాలని ఒక చిన్న కాన్సెప్ట్తోనే ఉన్నారే తప్ప నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కూడా ముందుకు వస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా మోసం చేసే ధోరణిని పక్కకు పెట్టు. నువ్వు మోసం చేయాలని ఒకే ఒక లక్ష్యంతో ముందరకు పోతున్నావు. ఏదో నీ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పేసి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు అంతే తప్ప తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నిరుద్యోగులకు మంచి చేసే ఉద్దేశం ఎక్కడ కూడా లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దగ్గరల్లో నీకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మేము వెనకడుగు వెయ్యం. ఎందుకంటే ఇప్పటికైనా నువ్వు బయటికి రా. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఎంతమంది నువ్వు రిక్రూట్మెంట్ చేయించి ఉద్యోగాలలో ఫస్ట్ డే జాయినింగ్ అయినటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య ఎంత? నువ్వు ఎన్నికలైన తర్వాత ఫస్ట్ సైన్ నేను వీళ్ళకి అందరూ కూడా ఉద్యోగం ఇస్తున్నాను చెప్పి పేపర్లు ఇచ్చినావు. ఈరోజు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఈరోజు వాళ్ళందరూ కూడా ఎక్కడ లేరు. దాదాపుగా 12,527 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటిది. మరి విడతల ప్రకారం మీరు ఇచ్చుకుంటూ పోయినారు. ఏదైతే ఉద్యోగాలకు సంబంధించిన కావచ్చు, టీచర్లకు సంబంధించినటువంటిది కావచ్చు, డిఎస్సికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇందులో అన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయి. వాటి విషయాలలో ప్రభుత్వం ఎందుకు ముందరకు వస్తలేదు? ఒకటే మీడియా సమక్షంలో మేము చెప్తా ఉన్నాం, వారు ఏదో చేసినామని చెప్పేసి తెలంగాణ ప్రజలని మభ్యపెట్టడానికి మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప లేకుంటే ఎక్కడ. ఎందుకు మీరు అంటున్నారు తప్ప మీ కళ్ళు కనిపిస్తలేవా? అసలు ఇన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఇంత రిక్రూట్మెంట్ చేస్తుంటే కేంద్రంలో మోడీ ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ సంవత్సరం కానీ ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. కేంద్రం ఏదైతే క్యాలెండర్ ఉంటుందో ఖచ్చితంగా మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్రం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఏవేవైతున్నాయో అవి కరెక్ట్గా క్యాలెండర్ ప్రకారమే పోతా ఉన్నాయి. అది ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు అందరూ కూడా తెలుసు. నేనేమంటున్నా అంటే ఎన్నికల ముందు మేము చేస్తామన్నటువంటిది రేవంత్ రెడ్డి యువతకు సంబంధించినటువంటిది యూత్ డిక్లరేషన్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా? మేము అడుగుతున్నది వాళ్ళు చేయలేక చాతగాక చెప్పుకోలేక వాళ్ళందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసిందనేది ప్రజలకు తెలియజేసే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మోడీ గారి పైన వేయడం జరుగుతుంది. ఈరోజు మేమందరం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా రండి, మేమందరం కూడా వస్తాం, ఒక దగ్గర కూర్చుదాం. తెలంగాణ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలలో ఏమేమి చేసింది, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాకముందు ఏమేమైతే హామీలు ఇచ్చిండు, అప్పుడు ఏ విధంగా ఉన్నది దేశం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది. ఇప్పుడు స్టార్టప్ కంపెనీకి సంబంధించినటువంటి పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, యువతకు మొత్తం కూడా మంచి పథకాలన్నీ కూడా ఇచ్చి ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రభుత్వం చెప్పింది చేస్తుంది. రిక్రూట్మెంట్ విషయాలలో కూడా మేము అందరూ కూడా చేస్తున్నాం. మా దగ్గర పేపర్లు ఉన్నాయి. ఈ విధంగా మేము ఇచ్చినటువంటివన్నిట్లను కూడా మేము ప్రింట్ చేసి తెలంగాణ ప్రజలకు అందరూ కూడా పంచుతున్నాం. మేము అందరం కూడా అంటే మోడీ గవర్నమెంట్ ఇప్పటి వరకు తెలంగాణ యువతకు 67 రకాల పథకాలను ఇచ్చి వారి భవిష్యత్తుని అంతా కూడా బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుతుంది ఈ తెలంగాణలో కావచ్చు, లేకపోతే దేశం మొత్తం కూడా కావచ్చు. ఇదే ధోరణితోని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా కార్యక్రమం చేయగలుగుతుందా? కానీ ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. నిజాయితీగా ఒప్పుకుంటే వారు విషయంలో తెలంగాణ ప్రజలను మోసం చేశారని చెప్పేసి బల్ల గుద్ది చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మోసం చేయలేరని చెప్పేసి మీరు చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఎక్కడికి పిలుస్తారో పిలవండి, అందరం కూడా ఒక దగ్గర కూర్చుని డిబేట్ పెట్టుకునే దమ్ము మా దగ్గర ఉంది, మీ దగ్గర ఉందా అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నాం.
ఇది ఒకవైపు అటు ఏం చేస్తారో చెప్పకనే సభల ద్వారా ఏదో ఒకటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్రానికి ఏం చేయట్లేదు అంటున్నారు. అటు మోడీ ఇచ్చినటువంటి ఉద్యోగాల మీద కూడా తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ నేతలు వస్తారని సవాల్ ఇస్తున్నాం. మరికొంతమంది ఉన్నారు, ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం లేదు. ఈ ఉద్యమానికి సంబంధించి ఇక్కడే ఆపుతారా, మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తారు? డెఫినెట్లీ అన్న, ఎందుకు ముందుకు తీసుకెళ్తామంటే తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పైన్లెస్ ఫెలోస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, సంబరాలు, సెలబ్రేషన్స్, ఉత్సవాలు అని చెప్తున్నావు కదా, డబ్బులు లేవని చెప్తున్నావు కదా, అన్ని పేపర్లలో మంచి బ్రహ్మాండ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినావు కదా, సమయం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. నేను అదే చెప్తున్నా, మీకు అదే చెప్తాను. నేను ఇప్పుడు మీకు ఒక విషయం, 2 విషయాలు నేను చెప్పాలనుకున్నా. సమయంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, నీ 6 గ్యారంటీలు ఉన్నాయో ఏం నెరవేరినాయి అని సంబరాలు, ఉత్సవాలు చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నువ్వు ఏం చెప్పినావు, నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పేస్తున్నావు. నువ్వు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ రిక్రూట్మెంట్ జరిగిందని చెప్తున్నా. నువ్వు గ్రూప్ 1లో 60 పోస్టులు యాడ్ చేసినావు. 60 పోస్టులు యాడ్ చేసి ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ దాని ఫలితాలు వెల్లడిల్లాయి. దానిపైన 20 కేసులు ఉన్నాయి. గ్రూప్ 2 పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఇచ్చిన గ్రూప్ 2లో ఒక్క పోస్ట్ కూడా నువ్వు యాడ్ చేయలే. 5,900 పోస్టులు డిఎస్సిలో నువ్వు యాడ్ చేసి రిక్రూట్మెంట్ ఇచ్చినావు, ఎగ్జామ్ పెట్టినావు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినావు, జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలే. నువ్వు ఒక్క నోటిఫికేషన్ 6,490 పోస్టులు స్టాఫ్ నర్సింగ్ పోస్టులు పెట్టినావు, కానీ ఇప్పటికీ ఎగ్జామ్స్ అయిపోలే, ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. అంటే 1 ఇయర్ అవుతుంది నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము 2021 నోటిఫికేషన్ ఇస్తుందన్నా, 23లో పరీక్షలు పెడుతుంది. 2 సార్లు పేపర్ లీక్ అయితే గ్రూప్ 1ది. మిగతా పోస్టులలో కూడా నేనేమన్నా, ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఒక్కో నోటిఫికేషన్ నుంచి పూర్తి అవ్వడానికి 2.5 నుంచి 3.5 సంవత్సరాలు పడతా ఉన్నది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఫాలో కావట్లేదు. వీళ్ళు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా ఇప్పటికీ గ్రూప్ 2 రెండో నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ రాయాలి. గ్రూప్ 2 వాళ్ళ పరీక్షలు ఇంకా స్టార్ట్ కాలేదు, వాళ్ళు స్టార్ట్ కాబోతా ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి మళ్ళీ నోటిఫికేషన్ రాసి నోటిఫికేషన్ పడాలి. ఇప్పుడు నోటిఫికేషన్ పడలేదు. గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్ట్ అంటే అవి గత సర్కారు ఇచ్చినవే, అవి కూడా 2 ఏళ్ల తర్వాత రిక్రూట్మెంట్ అయింది. అంటే ఈ ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇవ్వకుండా మరి ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసినో మాకు అర్థం కావట్లేదు. తూతి అని చెప్పి తిట్టినటువంటి మహేందర్ రెడ్డిని పట్టుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్ పెట్టుకుంటువి. కోదండరామరెడ్డి నువ్వు కలిసి ఏం చేసినావు, గ్రూప్ 1లో జీవో నెంబర్ 29 పట్టుకొచ్చి విద్యార్థి నిరుద్యోగులు మోసం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అది చెప్పండి. మా డిమాండ్ ఒకటే అన్న, తెలంగాణలో నువ్వేదైతే యూత్ డిక్లరేషన్ చెప్పి మహిళలకు స్కూటీలు ఇస్తానని లూటీ చేసినావో, అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 5 లక్షల రూపాయల విద్యా భరోసా ఇస్తా అన్నావు కదా, ఎప్పుడు ఇస్తామని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రకటన చేస్తా అన్నావు కదా, నిరుద్యోగ భృతి ప్రకటన చేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు వారోత్సవాలు చేస్తున్నావు, నువ్వు ఏం సాధించినావు, ఏం చేసినామని మేము వారోత్సవాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే యువ వికాసం ఏదైతే నువ్వు చెప్పినావో, యువ వికాసం యూత్ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ మీరు ఒక మాట చెప్పండి, ఇందాక మీరు పోస్టర్ పెట్టారు, 2 నేతలది పెట్టారు. ఒకవైపు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం, గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతది పెట్టడానికి కారణం ఏంటి అసలు? మొదటిగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషపడాలి. ఎందుకంటే ముందు ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సోనియా గాంధీ పాదాలు కడిగి నీళ్లు నెత్తినేసుకుంటా అన్నారు. ఆ నీళ్ళకు మించి మూసి నీళ్లు చాలా బెటరు. రెండోది, ఈయన పొద్దున ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, మేమేదో పీకి పొడి చేసినాము, మేము తెలంగాణని ఇక ఉజ్వలిస్తుంది తెలంగాణ అని మాట్లాడతాడు. రేవంత్ రెడ్డికి సంబంధించి కేటీఆర్ ఎందుకు పెట్టారని, కేటీఆర్ మొన్న నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పినాడు, మేమేదో బంగారం తెలంగాణ అని చేసినాము, ఈయన ఏదో ఇత్తడి తెలంగాణ అని చేస్తున్నా అన్నాడు. ఆ బిల్లా చేసిందేం లేదు, ఈ రంగా పీకిందేం లేదు, ఇద్దరు కలిసి పొడిచి తెలంగాణకి ఏం చేసింది లేదు. ఇంకా ఆ రోజు కేటీఆర్ ఏం మాట్లాడుకుంటుండంటే, ఒక రకమైన నలుగురిని సోషల్ మీడియా ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని ఏమనుకుంటుండంటే, నేను నరేషన్ బిల్డ్ చేస్తా, ప్రజలందరూ కూడా అదే నరేషన్లో పోతారు అనుకుంటుండు. కాకపోతే నువ్వు మర్చిపోయింది ఏంటంటే, అశోక్ నగర్ సాక్షిగా విద్యార్థుల ఆత్మహత్యలు మేము ఇంకా మర్చిపోలేదు. ఆ రోజు అమరవీరుల కుటుంబాలను ఏ విధంగా అయితే రోడ్డున పడేసినావు అది మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వేదో ఆ రోజు బంగారు తెలంగాణ చేసినాం, ఈరోజు వీళ్ళేదో దోచుకుంటున్నారు, సందట్లో సడమియాలు దూరి నువ్వేదో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీ దొంగ పనులు, నీ దొంగ సోషల్ మీడియా వ్యవహారం మొత్తం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అందరికి కూడా తెలుసు నువ్వు సందులలో దూరి ఆ రోజు ఇవాళ హైడ్రాకి కారణం, ఆ ఇల్లు కూల్చడానికి కారణం నీ ప్రభుత్వం కాదా, నువ్వు కాదా, నీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఉద్యోగులు కాదా దానికి పర్మిషన్లు ఇచ్చింది. ఇవాళ ఆ ఇల్లు కూలిపోతున్నాయి అంటే నువ్వు కూడా దాంట్లో బాధ్యునిగా లేవా, ఒకసారి గుర్తించాలి. ఆయన ఏదో ఇప్పుడు వాళ్ళకి వచ్చి వాళ్ళు ఏం తప్పు చేయనట్టుగా మొత్తం కలిసి రేవంత్ రెడ్డి చెడ్డోళ్ళలాగా నేనేదో మంచోళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరికిద్దరు దొంగలే, వీడో బిల్లా వాడు రంగా.
ఇది అసలు ఒకవైపు ఇద్దరు నేతలు అటు కేటీఆర్ కానివ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం కూడా గతంలో వాళ్ళు అవలంబించిన విధానాలు ఏవైతున్నాయో వాటిని వీళ్ళు అవలంబిస్తున్నారు. ఇద్దరు నేతలు కూడా ఇటు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి వంచిస్తున్నారని చెప్పి కూడా బీజేవైఎం నేతలు మండిపడుతున్నారు. యువ వికాసం పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోయారా, ఎందుకు సంబరాలు చేస్తున్నారు, వెంటనే వాటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి కూడా బీజేవైఎం నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.